సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. ఇక సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, సందేహాలను లేఖలో ప్రస్తావించారు. హత్య ఎలా జరిగింది, ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు స్పష్టంగా లేవని లేఖలో పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్, పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్న క్రిమినల్ లయబిలిటీని ఒక్క సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సాయికృష్ణ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడనడానికి నమ్మశక్యంగా లేదు అన్నారు అంబటి రాంబాబు. కేసుకు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో సిట్ నిర్లక్ష్యం తీవ్రమైందని అభ్యంతరం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్లో సంబంధిత ఫుటేజ్ ఉందని తెలిసినా వెంటనే సీజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఆయన. సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. ఇక సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, సందేహాలను లేఖలో ప్రస్తావించారు. హత్య ఎలా జరిగింది, ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు స్పష్టంగా లేవని లేఖలో పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్, పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్న క్రిమినల్ లయబిలిటీని ఒక్క సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సాయికృష్ణ కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడనడానికి నమ్మశక్యంగా లేదు అన్నారు అంబటి రాంబాబు. కేసుకు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో సిట్ నిర్లక్ష్యం తీవ్రమైందని అభ్యంతరం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. డీజీపీ ఆధీనంలోని టెక్నికల్ వింగ్లో సంబంధిత ఫుటేజ్ ఉందని తెలిసినా వెంటనే సీజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు ఆయన.